మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు మమ్మల్ని దాడులు చేయడం, హ్మ్. హరాస్ చేయడం, హ్మ్. మీరు పోయి మా క్లినిక్‌లలో పేషెంట్‌ల ముందరనే వరగలగా మాట్లాడడం. హ్మ్. సరే మాకు అర్హత లేదేమో, హ్మ్. అది సెపరేట్. మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని హ్మ్. ఏదో హ్యూమానిటీగా, మానవత్వంగా మాకు ఏంది బాబు మీరేంది మీరు చేసేది పద్ధతి కాదు. అది ఏదో మాకు చెప్తే దాన్ని మేము ఒప్పుకుంటాం. హ్మ్. కానీ రావడం మా దగ్గర పేషెంట్‌లు ఉన్న వాళ్ళ ముందరనే, ఈయన డాక్టర్ కాదు, ఈయన ఫేక్, హ్మ్. ఈయన నకిలీ డాక్టర్, దొంగ డాక్టర్ అని చెప్పి హ్మ్. మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్నది ఓకే. ఓకే. అది ఎంతవరకు సమంజసమో మేడం అంటే ఇప్పుడు చెప్పండి. నకిలీ డాక్టర్లు, దొంగ డాక్టర్లు ఇలాగా మీ మీద ఆరోపణలు చేయటం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. అది. అట్లాంటివి ఎన్నో కూడా మీరు భరిస్తూనే ఉన్నారు. అంటే మనం అంటే ఎలాంటి విద్యార్హత ఉండాలి? దీనిలో కూడా ఆర్ఎంపీలు గాని, పీఎంపీలో గాని ఎవరు నకిలీ, ఎవరు ఒరిజినల్ అని దాన్ని ఎలాంటి సర్టిఫికేషన్ వాళ్ళకుండాలి యెస్. అంటారు? యెస్. మంచి క్వెషన్ ఏశారు మేడం. మాకు ఏదైతే గతంలో 2009, 10లో మాకేదైతే గుర్తింపిచ్చి మాకు పారామెడికల్‌కు అటాచ్ చేశారు మాకు. ఓకే. పారామెడికల్ బోర్డ్‌లో మేము ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం. మాకు ట్రైనింగ్ పొందాము. ఓకే. కొంతమంది పొందలేదు. హుహు. అందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరినీ కూడా, హ్మ్. అంటే దాదాపు ఇప్పటికి అది 13 సంవత్సరాలు అయిపోయింది. హ్మ్. అప్పటినుంచి ఇంకా చాలా మంది కూడా పెరిగిపోయారు. ఓకే అండి. ఓకే. ఇప్పుడు చాలామంది ఆర్ఎంపీలు పెరిగారు. హ్మ్. కానీ దానికి ఒక నార్మ్స్ పెట్టాలి. గత హ్మ్. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టింది 2, 3 సార్ల. హుహు. పెట్టి వాళ్ళు ఒక నార్మ్స్